విజయవాడ ధర్నా చౌక్లో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. 42 రోజులుగా వేతనాల పెంపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం కొరడా జుళిపించింది. ఇప్పటికే ఎస్మా చట్టం ప్రయోగించిన వైసీపీ సర్కార్ తాజాగా వారి దీక్షలను కూడా భంగం చేసింది. దీంతో అర్ధరాత్రి ధర్నా చౌక్లోని అంగన్వాడీల టెంట్లను పోలీసులు పీకేశారు. తమ దీక్ష భగ్నం చేయడంతో అంగన్వాడీలు చెలో విజయవాడకు పిలుపునిచ్చారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. అంగన్వాడీలను అదుపులోకి తీసుకుంటున్నారు. అటు విధులకు హాజరు కాని అంగన్వాడీలను తొలగించాలని పలు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు కూడా సిద్ధం చేస్తున్నారు. చలో విజయవాడకి అంగన్వాడీ కార్యకర్తలు పిలిపించిన నేపథ్యంలో ఎక్కడెక్కడ అంగన్వాడీ కార్యకర్తల అరెస్టులు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం బీఆర్టీఎస్ రోడ్లో అంగన్వాడీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. విజయవాడ వ్యాప్తంగా ఎవరికి కూడా పర్మిషన్ లేదని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పటికే విజయవాడ మొత్తం బీఆర్టీఎస్ రోడ్తో పాటు ఈ రైల్వే స్టేషన్ బస్టాండ్లో పూర్తి అంగన్వాడీ కార్యకర్తలని ఎక్కడికక్కడ అదుపులో తీసుకున్న పరిస్థితి. ఉదయం నుంచి కూడా ఆందోళన చేస్తున్న ధర్నా చౌక్లో ఆందోళన చేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేశారు. కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. ఎన్ని డిమాండ్స్ జీతం పెంచడం ఒకటైనా ఇంకేమైనా ఉన్నాయండి? జీతం కావాలి. ముఖ్యంగా జీతం మాకు కావాలండి. ఆ 11,000 మాకు చాలట్లేదు. పిల్లగాళ్ళకు వండి పెట్టడంలో మా ఖర్చు బోల్డ్ అవుతుంది. అంత మా పెట్టుబడి అవుతుంది. మా జీతం తెచ్చి వాళ్ళకి పెడతాం అవుతుంది. మాకైతే మిగలటాలేదు. ఆ జీతం కోసమే మేము వచ్చింది. సో మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలని ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు పోలీసులు. ఎవరికి కూడా ప్రస్తుతం ఎస్మా చట్టం అమల్లో ఉంది, 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎవరికి కూడా ఎంట్రీ లేదు విజయవాడలో ధర్నా చేయడానికి చెప్పి పోలీసులు చెప్తున్న నేపథ్యంలో మాకు కనీస వేతనం కావాలని చెప్పి మేము ఈరోజు రేట్ ఎక్కాం. మేము మాకు 7,000 రూపాయలు మాకు ఒక్క కుటుంబాన్ని పోషించడానికి సరిపోవట్లేదు సార్. మొత్తం అందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. నిన్న రాత్రి నుంచి కూడా ఈ అరెస్టు పర్వం అయితే కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. అయితే ప్రస్తుతానికైతే అంగన్వాడీ కార్యకర్తలకు సంబంధించి ఇప్పటికే కమ్యూనిస్టు నేతలందరూ కూడా వీరికి మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఎక్కడికక్కడ విజయవాడలో మొత్తం అన్ని వైపులా కూడా విజయవాడ నుంచి అన్ని వైపులా కూడా వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. నిన్న రాత్రి అలంకారు ధర్నా చౌక్ దగ్గర అయితే మొత్తం అక్కడ ఆందోళన చేస్తున్న 42 రోజులుగా ఆందోళన చేస్తున్న ఆందోళనకారులందరినీ కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో అక్కడి నుంచి అరెస్ట్ చేసి పంపించేసి ధర్నా చౌక్ని పూర్తిగా ఖాళీ చేసిన పరిస్థితి. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలకు సపోర్టుగా వస్తున్న కమ్యూనిస్టు పార్టీ నేతలు సిపిఎం నేతలు సిపిఎం పార్టీ నేత మధుని అయితే ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేసి అయితే తీసుకెళ్తున్న పరిస్థితి. మొత్తం ఈ అంగన్వాడీ కార్యకర్తలకి సంబంధించి ఏదైతే ఆందోళనకారులకు మద్దతు తెలపడానికి వస్తున్న కమ్యూనిస్ట్ పార్టీ నేతలను కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఎక్కడెక్కడ అంగన్వాడీ కార్యకర్తలతో పాటు వారికి మద్దతు తెలుపుతున్న ఇటు కమ్యూనిస్ట్ పార్టీ నేతలు కానీ వివిధ పార్టీల నేతలను కానీ అలాగే యూనియన్ నేతలను కూడా అందరినీ కూడా ప్రస్తుతం వాళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. బీఆర్టీఎస్ రోడ్డుకి అడ్డంగా వీరంతా కూడా పడుకొని సీఎంకి వ్యతిరేకంగా నినాదాలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఇప్పటికే కమ్యూనిస్టు పార్టీ నేతలందరూ కూడా ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసినట్టుగా కూడా తెలుస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం సిపిఎం పార్టీకి సంబంధించిన మధు ఉన్నారు. అడ్డగోలుగా రౌడీజం, జగన్మోహన్ రెడ్డి రౌడీజం తారాస్థాయికి చేరింది. రేపో ఎల్లుండో రాష్ట్రం అంతా తగలబడుతుంది. ఇదే హెచ్చరిక. ఓ జగన్మోహన్ రెడ్డి, అంగన్వాడీ 6,000 7,000 ఈ 7,000 వాళ్ళకి జీతాలు పెంచమంటే పెంచరా? అడిగింది ఒకటే కోరిక. చలో విజయవాడకి పిలుపునిచ్చే నేపథ్యంలో వీరందరూ కూడా ఇక్కడికి విజయవాడ చేరుకుంటున్నారు. రాష్ట్రం నలుమూల నుంచి వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా వివిధ స్టేషన్లకి తరలిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికైతే సీఎం ఇంటి ముట్టడికి అయితే ఖచ్చితంగా వెళ్తారని చెప్తున్న నేపథ్యంలో వీరందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి విజయవాడ సమీపంలో రాగానే వీరందరినీ అరెస్ట్ చేస్తున్నారు. అలాగే
వివిధ పోలీస్ స్టేషన్లకి తరలించడమే కాదు, అలాగే స్టేషన్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా వారి బంధువులకు ఇవ్వడం లేదు అని చెప్పి ఇక్కడ ఆందోళన చేస్తున్న వారంతా కూడా ఆరోపిస్తూ ఉన్నారు. అలాగే రాత్రి నుంచి కూడా ఏం ఫుడ్ తినలేదని వీరంతా కూడా చెప్తూ ఉన్న నేపథ్యంలో మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా తరలి వస్తున్న అంగన్వాడీ కార్యకర్తలందరినీ కూడా ప్రస్తుతానికి అయితే ఎక్కడెక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. విజయవాడలో అయితే ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. రేపు కూడా కొంతమంది ఇప్పటికే కొన్ని జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు మాత్రమే వచ్చారు. రేపు మరికొన్ని జిల్లాలకు సంబంధించిన అంగన్వాడీ కార్యకర్తలు కూడా వస్తారని చెప్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ వారిని హౌస్ అరెస్ట్ చేయాలని కానీ లేదా ఏ జిల్లాకు సంబంధించిన ఆ జిల్లాలో అరెస్ట్ చేయాలని అయితే ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఆందోళన అయితే విజయవాడలో కంటిన్యూగా కొనసాగుతూనే ఉంది. కెమెరా పర్సన్ వినయ్తో సాయి బిక్టి విజయవాడ నుంచి. అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. మొత్తం మహిళా కార్యకర్తలందరినీ కూడా ఇక్కడి నుంచి తరలిస్తున్న దృశ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికీ కొన్ని వేల మంది అంగన్వాడీ కార్యకర్తలను కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలో మొత్తం అందరిపైన కూడా ఇప్పటికే ధర్నా చౌక్ దగ్గర ఉన్న టెంట్లను కూడా పూర్తిగా తొలగించేసిన పరిస్థితి. మరికొంతమందిని ఇక్కడి నుంచి అరెస్ట్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే వీరందరూ కూడా అరెస్ట్ కాకుండా ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని అడ్డుకుంటున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. అయితే అరెస్ట్ కాకుండా అరెస్ట్ చేయడానికి పోలీసులు అరెస్ట్ కానివ్వకుండా తోటి అంగన్వాడీ ఉద్యోగులు ఒకరి చేతిలో ఒకరు పట్టుకున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. అయినా కూడా ప్రస్తుతం అయితే ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చెలరేగుతోంది. రోడ్డు మీద బైఠాయించిన వారందరినీ కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే ఇక్కడ నుంచి అరెస్ట్ చేస్తున్న లాక్కెళ్ళిపోతున్న దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. మనం చూడొచ్చు ఒకరి చేతిలో ఒకరు పట్టుకొని ఇక్కడి నుంచి వారంతా కూడా కదలకుండా పోలీసుల అరెస్టుకి ఏమాత్రం కూడా వారు సహకరించిన పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. అయితే మరోవైపు పోలీసులు అరెస్టుకి తమంతా ఏమాత్రం కూడా భయపడమని చెప్పి వారంతా చెప్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు? ఇది అంగన్వాడీ కార్యకర్తలు అయితే ఏం చెప్తారమ్మా? ఏమండి సీఎం గారు చేసేది ఇది కరెక్టేనా? అసలు పెద్ద విగ్రహాలు పెట్టడం వల్ల ప్రజలకు ఏం జరుగుతుంది? ఏం న్యాయం జరుగుతుంది? ఇదే ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? అసలు మాలాంటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది తప్ప న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఏమడుగుతున్నాం మేము? నువ్వు శాలరీ కదా, కనీసం శాలరీ అడుగుతున్నా కూడా కనీసం ఇవ్వవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉందా లేదా? ఏమన్నా మేము వాళ్ళలాగా పెద్ద ఎకరాలు వేలు ఎకరాలు ఏమన్నా అడుగుతున్నామా ఏంటి? కనీసం న్యాయం మేము ఎంత కష్టపడుతున్నాం? మాకు వచ్చే 11,000 జీతం ఏ విధంగా సరిపోతుంది? గవర్నమెంట్ ఆలోచిస్తుందా? మరోవైపు కూడా వేతనాలు సరిపోవడం లేదంటూ కూడా వీరంతా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మొత్తం అందరినీ కూడా ఇక్కడి నుంచి BRTS రోడ్డు మీద నుంచి ఆందోళన చేయడానికి వీరంతా కూడా రోడ్డు మీద బయటించారు. వీరందరినీ అయితే ప్రస్తుతం ఇక్కడ నుంచి పంపించేసి అరెస్ట్ చేసే పరిస్థితి ఇక్కడ కనబడుతోంది. మరోవైపు మొత్తం అందరినీ కూడా పోలీసులు అయితే ఇక్కడి నుంచి లాక్కెళ్ళిపోతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. మహిళా పోలీసులు సైతం వారంతా కూడా చుట్టుపట్టుకుని ఈడ్ చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. వాతావరణం అయితే కనబడుతోంది. మహిళా పోలీసులకి అంగన్వాడీ కార్యకర్తల మధ్య అయితే ఒక తీవ్రమైన తోపులాట అయితే కనబడుతూ ఉంది. సో ప్రస్తుతం అయితే పరిస్థితిని కంట్రోల్లో తీసుకురావడానికి పోలీసులంతా కూడా భారీగా ఇక్కడ మోహరించారు. బట్ పరిస్థితి కంట్రోల్లోకి వచ్చిన పరిస్థితి కనబడడం లేదు. సో ఇక్కడ సీఎం డౌన్ అంటూ కూడా వీరంతా కూడా ఇక్కడ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో అరెస్టులకి సంబంధించి ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కొనసాగుతూనే ఉంది. సో ఏంటి ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? సో ప్రస్తుతం అయితే హాస్పిటల్ ప్రస్తుతం అయితే మా అంగన్వాడీ కార్యకర్త అయితే కాస్త స్పృహ తప్పి పడిపోయినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతము మొత్తం తమ డిమాండ్ల కోసం మేమంతా ఇక్కడికి వచ్చాము. అయితే తమ డిమాండ్ల పరిష్కారం కోసం వచ్చిన మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారంటూ కూడా వీరంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కూడా కనబడుతోంది. కొంతమంది నేతలు నియంత్రిత వైఖరి మంచిది కాదు. పోలీసుల మహిళల మీద జులుం ప్రదర్శించడం మంచిది కాదు. సో ప్రస్తుతానికైతే మొత్తం అందరినీ కూడా ఇక్కడ నుంచి తరలించేస్తున్నారు. చేస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ భారీగా BRTS రోడ్డు దగ్గర ఆగిపోవడంతో ఆ ట్రాఫిక్ను కూడా డైవర్ట్ చేయడానికి అయితే ప్రస్తుతం పోలీసులు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు అంగన్వాడీ కార్యకర్తలతో పూర్తిగా బస్సులన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి కనబడుతోంది. ఎక్కడికక్కడ మీకు ఎస్మా చట్టం ఉంది. ఎస్మా చట్టం ఉన్నప్పుడు ఆందోళన చేయకూడదని చెప్తున్నారు కదా.
నుంచి వచ్చారు? మీరంతా ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? అమలాపురం నుంచి వచ్చాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నుంచి వచ్చాం మేము. చలో విజయవాడ పర్మిషన్ లేదు అని చెప్తున్నారు కదా, విజయవాడ చలో విజయవాడ పర్మిషన్ లేదు మీ ఏరియాలో. ఇప్పటి వరకు కూడా సామరస్యంగానే చేసాం. మేము అడిగేదల్లా జీతాలు పెంచమని అడిగాము, ఎస్మా చట్టాన్ని రద్దు చేయమని అడిగాం. కానీ ఇంత అన్యాయమా? ఇంత చేతగాని సీఎం ఏం పాలన చేస్తాడు? అసలు ఇది చాలా అన్యాయం. మా ఉసిరి పోసుకుంటున్నాడు. మరి పండగ లేదు, పబ్బం లేదు, పిల్ల పాపలతో ఏమి జరగకుండా అయ్యింది మా పరిస్థితి. ఎంత అన్యాయమా, ఎంత అన్యాయమా అని ఈరోజు ఎస్మా చట్టం ఎవరికి వర్తిస్తుందో సీఎం గారికి తెలుసా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మేము అంగన్వాడీగా న్యాయమైన సమస్యలు పరిష్కరించమని చెప్తా ఉన్నాం. సమ్మె నోటీసులు ఇచ్చాము. మేమేమి అన్యాయంగా చట్ట విరుద్ధంగా చేయట్లేదు, చట్టపరమైన సమ్మె చేస్తా ఉన్నాం. ఈరోజు ఎస్మా ఉపయోగించడం మా మీద కాదు, నీ మీద ఉపయోగిస్తాం. మా సమస్యలు పరిష్కరించకపోతే ఇప్పటికైనా సరే స్పందించి ఆ సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో నీ సంగతి తేలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. ఉద్యోగంలో చేరకపోతే చివరి అవకాశం ఇస్తున్న, ఉద్యోగంలో చేరకపోతే తొలగిస్తామని చెప్తున్నారు. ఉద్యోగం చేరకపోతే తొలగిస్తామంటే మమ్మల్ని కాదు బెదిరించేది. ఈరోజు మా ఉద్యోగాలు పోతే నీ ఉద్యోగం పోతుందని చెప్పి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నాం. సో ఇది ఈ విధంగా అయితే మొత్తం అంగన్వాడీ సంబంధించిన కార్యకర్తలంతా కూడా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మొత్తం 2 ఆర్టీసీ బస్సులు కూడా పూర్తిగా ఫుల్ అయిపోయిన పరిస్థితి. మొత్తం అంతా కూడా బస్సుల్ని వాళ్ళ నిరసనని బస్సుల్లో సౌండ్ చేస్తూ కూడా వాళ్ళ నిరసన అయితే తెలియజేస్తున్న దృశ్యాలను కూడా ప్రస్తుతం మనము విజువల్స్లో చూస్తున్నాం. ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడి నుంచి వచ్చారు? రోడ్డు మీద పడేసి మమ్మల్ని కొడుతున్నాడు. మా జీతాల కోసమే మేము పోరాడుతున్నాము. మేమేమి అడిగాము? జీతాలు పెంచమని అడిగాము. జీతాలు పెంచమంటే జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీద లాగుతున్నాడు. మేమే పాపం చేశాము. మా సమస్యలన్నీ తీరుతున్నాడు. ప్రస్తుతం ఆందోళన చేస్తున్న వారందరినీ కూడా ప్రస్తుతం ఇక్కడి నుంచి బస్సులోంచి తరలిస్తున్న దృశ్యాలను అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం. తమ న్యాయమైన డిమాండ్ పరిష్కరించకపోతే మాత్రం ఈ ఆందోళన అయితే ఇలా ఈ ఒక్కరోజుతో వదిలేదు కాదు, కంటిన్యూగా ఈ ఆందోళన అయితే కొనసాగిస్తామని చెప్పి కూడా అంగన్వాడీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఓవరాల్గా అయితే పోలీసులు ఇక్కడ మొత్తం ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసులు ఉన్న వారందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకి తరలిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వినయ్తో సాయి బిచ్చేది విజయవాడ నుంచి.